ఫ్రెండ్స్ 8th ఏప్రిల్ 2025 వేరుశనగ వేసే పొలంలో మొత్తం అంతా చెత్త చెదారం అంతా ఉండి దాన్ని క్లీన్ చేయడానికి కోసమని 10 మంది కూలీలను పిలుచుకున్నాను. చూడండి ఈ విధంగా 10 మంది కూలీలు వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంతకుముందు మొక్కజొన్న పంట ఉన్నది. మొక్కజొన్న వేస్ట్ చెత్త అంతా మొత్తం క్లీన్ చేయడానికి కూలీలు వచ్చి ఈ విధంగా మొత్తం అంతా కుప్ప చేస్తున్నారు. వేస్ట్ చెత్త అంతా. 6:30కి కూలీలు వచ్చారు, పని మొదలు పెట్టారు. పని చేసే వాళ్ళు ఈ విధంగా మొత్తం అంతా మొక్కజొన్న వేస్ట్ అంతా కుప్ప చేస్తున్నారు, పోగు చేస్తున్నారు. ఈ విధంగా పోగు చేసిన మొక్కజొన్న చెత్త అంతాను టెంకాయ పట్ట తీసుకుని ఈ విధంగా నేను అంటిస్తున్నాను చెత్త అంతా క్లీన్ అవ్వడానికి కోసమని. రెగ్యులర్ పైప్ కూడా అరేంజ్ చేసుకుని నీళ్లు వేద్దామనే ఉద్దేశంతో ఇది డేట్ వేరుశనగ పంట సాగు కోసం అంతా ఈ విధంగా మొక్కజొన్న చెత్త వేస్ట్ అంతా నేను కాల్చి వేస్తున్నాను. కూలీ వాళ్ళంతా మొత్తం అంతా క్లీన్ చేస్తూ కుప్ప చేస్తుంటే మొత్తం అంతా నేనంతా కాల్చి వేస్తున్నాను. కూలీ వాళ్ళు మార్నింగ్ 6:30 స్టార్ట్ చేసి 2 o'clock కంప్లీట్ చేశారు. కానీ ఒక రోజులో కంప్లీట్ అవ్వలేదు. మొత్తం చేనంతా క్లీన్ చేయడం. ఈ విధంగా మనం వేరుశనగ విత్తనం వేసేటప్పుడు వేరుశనగ పంట సాగులో ఈ విధంగా పొలంలో గలీజ్ ఉండకోకుండా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం చెత్త అంతా గలీజ్గా ఉంటే మనం విత్తనం వేసేటప్పుడు సరిగా పడవు కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు వేరుశనగ పంట సాగు చేసే పొలంలో గలీజు ఏ విధంగా మీరు క్లీన్ చేస్తారో కూడా కామెంట్ లో తెలియజేయండి మర్చిపోకోకుండా. వేరుశనగ పంట ఇప్పుడు వేస్తున్న పంట పొలంలో ఇంతకుముందు ఏ పంట ఉందో కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా. ఈ విధంగా వేరుశనగ పంట సాగుల్లో ఈ విధంగా కూలి వాళ్ళంతా మొత్తం అంతా వేరుశనగ సేకరిస్తుంటే నేను కాల్చి వేస్తున్నాను. ఈ విధంగా వేసి చెత్తను కాల్చివేయడం మంచిదో కాదో కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా. A6 వెరైటీ విత్తనం వేస్తున్నాం వేరుశనగ పంట. మీరు ఏ రకం వేరుశనగ పంట వేస్తున్నారో కూడా కామెంట్ లో తెలియజేయ మర్చిపోకోకుండా. మనం వర్షం మీద ఆధారపడలేదు, మొత్తం అంతా ఈ విధంగా బోర్ నీటితో సాగు చేస్తున్నాం. అదేవిధంగా ఈ విధంగా చెత్త మొత్తం అంతా క్లీన్ చేసి అంటిస్తాం నేను.